అందరికీ నమస్తే అండి. నేను మీ జర్నలిస్ట్ శంకర్ని. ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా మొత్తం బంద్. అంతా ఎక్కడెక్కడ వాణిజ్య షాపులన్నీ కూడా, షాపులు, పెట్రోల్ బంకులు అన్నీ కూడా బంద్ పెట్టేశారు. ఎక్కడికక్కడ రవాణా కూడా చాలా చోట్ల స్తంభించిపోయింది. ఆర్టీసీ బస్సులు ఏవి కూడా బయటికి రాలేదు, మొత్తం డిపోలకే పరిమితం అయిపోయినాయి. ఈ బంద్లో అన్ని పార్టీలు పార్టిసిపేట్ చేసినాయి. అన్ని పార్టీలు, కాంగ్రెస్ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ, ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్, మిగతా కమ్యూనిస్టు పార్టీలు, చిన్న చితక పార్టీలు అన్నీ కూడా ఈ బంద్లో పార్టిసిపేట్ చేసినాయి. దాంతోపాటు బీసీ సంఘాలు, రాష్ట్రంలో ఎన్ని బీసీ సంఘాలు ఉన్నాయో అన్ని బీసీ సంఘాలు అన్నీ కూడా ఈ బంద్లో పార్టిసిపేట్ చేసినాయి. అక్కడక్కడ కొన్ని గొడవలు జరిగినాయి, చిన్న చిన్న ఘర్షణలు జరిగినాయి. ఆ చిన్న చిన్న ఘర్షణలు తప్ప పెద్దగా ఏమీ ఆందోళన కార్యక్రమాలు ఏం జరగలేదు. చాలా ప్రశాంతంగా బంద్ అయిపోయింది కూడా, బంద్ ముగిసింది కూడా ఈ టైంకి. మరి బంద్ దేనికోసము, ఎందుకోసం ఈ బంద్? బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వడం కోసం ఈ బంద్ నిర్వహిస్తా ఉన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ కోసం. ఈ 42% రిజర్వేషన్ మీద రకరకాల డ్రామాలు ఇవన్నీ కూడా జరిగినాయి, అయిపోయినాయి. అవన్నీ అయిపోయినాక చివరికి ఇక బీసీ జేఏసీ అని ఒకటి ఏర్పడింది. అందులో అన్ని పార్టీలకు సంబంధించినటువంటి అనుబంధంగా ఉన్న బీసీ సంఘాలు, అన్ని పార్టీల నాయకులు, మిగతా అన్ని బీసీ సంఘాలన్నీ కలిసి బీసీ జేఏసీగా ఏర్పడి ఇప్పుడు ఆ జేఏసీ ఇచ్చినటువంటి పిలుపుకు ఇవాళ అన్ని పార్టీలు మద్దతు పలికినాయి. మరి ఈ బంద్ దేనికోసం, ఎవరి మీద, ఎందుకోసం? 42% రిజర్వేషన్ బీసీలకు కల్పించడం కోసం ఈ బంద్ నిర్వహిస్తూ ఉన్నారు. మరి దీనికి అడ్డం పడ్డది ఎవరు అడ్డం పడ్డారు? రాష్ట్ర ప్రభుత్వం అడ్డం పడ్డదా? కేంద్ర ప్రభుత్వం అడ్డం పడ్డదా? ఎవరు అడ్డం పడ్డారు? వీటన్నిటికంటే ఇవి ముందుగా ఈ 42% రిజర్వేషన్లకు, బీసీలకు ఇచ్చేటువంటి రిజర్వేషన్లకు అడ్డం పడ్డది కోర్టులు. ఇక్కడ రాష్ట్ర హైకోర్టు, కేంద్ర ఢిల్లీలో ఉన్నటువంటి సుప్రీంకోర్టు కూడా అడ్డం పడ్డది. అంటే నిలవలేకపోయింది అక్కడ. ఇంకొకటి రాజ్యాంగబద్ధంగా మనకు 42% రిజర్వేషన్ రాలేకపోతా ఉన్నది. ఎందుకంటే రాజ్యాంగంలో మనకు ఆ క్లాజ్ లేదు, ఆ రకంగా లేదు. ఇప్పుడు మనకు బీసీలకు 42% రిజర్వేషన్ రావాలంటే రాజ్యాంగ సవరణ జరగాలి, చట్ట సవరణ జరగాలి. మరి ఇది చేయాల్సింది ఎవరు? ఏంటి కథ? ఇది ఇక్కడ పాయింట్. ఇక్కడ మరి ఇలా చేసేటువంటి ఈ బంద్లో అన్ని పార్టీలు పార్టిసిపేట్ చేసినాయి. బీజేపీ నుంచి ఈటల రాజేందర్ గారు, బీజేపీ ఎమ్మెల్యేలు, బీజేపీ నాయకులు, బీజేపీ కార్యకర్తలు, అందరూ కేంద్రంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు. ఇక కాంగ్రెస్ నుంచి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడు, పొన్నం ప్రభాకర్ గౌడు, మంత్రులు వాకిటి శ్రీహరి, విహెచ్ గారు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, ఇట్లా కాంగ్రెస్ నాయకులు చోటా మోటా కార్యకర్తల కాంచి మొదలు పెడితే అందరు రోడ్ల మీకు వచ్చి ఆందోళన చేశారు. అందరు బీసీ నాయకులు అందరూ వచ్చి ఆందోళన చేశారు. ఎక్కడ కూడా పెద్దగా రెడ్డి నాయకులు కనపాలి. ఇక తెలంగాణ బీసీ నినాదం ఎత్తుకున్నటువంటి మిగతా వాళ్ళు కూడా, అలాగే బీఆర్ఎస్ కూడా బంద్కు సంపూర్ణంగా మద్దతు పలికింది. సంపూర్ణంగా వాళ్ళు కూడా ఆందోళన కార్యక్రమాలు చేశారు. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనకు మరి 42% రిజర్వేషన్ నిలవలేకపోయింది, కోర్టులో నిలవలేకపోయింది. దానికంటే ముందు కోర్టులో నిలబడాలంటే రాజ్యాంగ చట్ట సవరణ జరగాలి, రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగ రక్షణతోటి ఈ 42% రిజర్వేషన్ కల్పించాలి బీసీలకి. దీనికోసం ఇది చేయాలంటే ఎవరు చేయాలి? కేంద్ర ప్రభుత్వం చేయాలి. కేంద్ర ప్రభుత్వం అంటే ఎవరు? మరి కేంద్ర ప్రభుత్వం ఉన్నది ఎవరు? ఇప్పుడు బీజేపీ పార్టీ కేంద్రంలో ఉన్నది. బీజేపీ పార్టీ చేయాలి. ఈ 42% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలి అన్నటువంటి ఆలోచన ఉంటే బీజేపీ కేంద్రంలో ఉన్నది కాబట్టి వాళ్ళు లోక్సభలో బిల్లు ప్రవేశపెట్టి ఆ బిల్లుని పాస్ చేయాలి. దానికోసము కేంద్రంలో అధికారం ఉన్నటువంటి బీజేపీ, ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్, మిగతా పార్టీలు అన్నీ కూడా మద్దతు ఇవ్వాలి. అప్పుడు ఆ బిల్లు పాస్ అవుతుంది. రెండు ఉభయ సభల్లో, లోక్సభలో, రాజ్యసభలో పాస్ అవుతుంది. అలాగే ఇప్పటికే బీఆర్ఎస్ లోక్సభలో వాళ్ళకి ప్రాతినిధ్యం లేకపోయినా రాజ్యసభలో వాళ్ళకు 4 స్థానాలు ఉన్నాయి, 4 ఓట్లు ఉన్నాయి. ఆ 4 ఓట్లు మేము బీసీ బిల్లుకు అనుకూలంగా వేస్తాము అని చెప్పేసి వాళ్ళు ఇప్పటికే ప్రకటించేసారు. కానీ బీజేపీ సపోర్ట్ చేస్తలేదు, కాంగ్రెస్ సపోర్ట్ చేస్తలేదు. బీజేపీ అక్కడ బిల్లు ప్రవేశపెడతలేదు, కాంగ్రెస్ ఆ రకంగా ఒత్తిడి తెస్తలేదు. ఇలా మొదటిసారి ఈ 2 సంవత్సరాల కాల వ్యవధిలో మొదటిసారి బీసీ మీద ఒక ప్రత్యక్షమైనటువంటి పోరాటానికి రెడీ అయ్యారు. అది కూడా బీసీ సంఘాలు ఇచ్చిన పిలుపులో వీళ్ళు వచ్చి పార్టిసిపేట్ చేశారు. ఇలాంటి పోరాటము ఈ 2 సంవత్సరాల కాలంలో ఎప్పుడు కూడా చేయలేదు కాంగ్రెస్ పార్టీ. ఏదో తూతు మంత్రంగా కులగణన కార్యక్రమాలు చేసింది, డెడికేషన్ కమిషన్ వేసింది, ఆ లెక్కలు ఎవరికి తెలియకుండా లోపలనే దాచిపెట్టింది. దాని తర్వాత 2 బిల్లులు తీసుకొచ్చింది. ఆ బిల్లుల ప్రకారం 42% రిజర్వేషన్ అని చెప్పారు. ఆ బిల్లులు గవర్నర్ నుంచి రాష్ట్రపతికి పెండింగ్ ఉన్నది, అది అట్లనే అయిపోయింది.
దాని తర్వాత మళ్ళీ ఆర్డినెన్స్ తెచ్చిరు అదే అంశం మీద, అది పెండింగ్ ఉన్నది. ఇది కుదురుతలేదని చెప్పేసి ఆ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి 50% రిజర్వేషన్లు మించకూడదన్నటువంటి ఆ తీర్పుకు అనుగుణంగా ఉన్న చట్టాన్ని సవరించిర్రు, అది అలాగే పెండింగ్ ఉన్నది. ఇవన్నీ కాదని చెప్పేసి వీటన్నింటిని పక్కన పెట్టేసి కులగణన పక్కన పెట్టి మిగతా కమిషన్ రిపోర్ట్లు పక్కన పెట్టి అన్ని పక్కన పెట్టేసి ఒక జీవో తీసుకొచ్చిర్రు, జీవో నెంబర్ 9 అని. ఆ జీవోలో ఏది పొందుపరచలేదు. ఆ జీవో మీద కొంతమంది నాయకులు, రెడ్డి నాయకులు కోర్టుకు పోయారు, హైకోర్టులో అది నిలబడలేదు, సుప్రీంకోర్టుకు పోతే సుప్రీంకోర్టులో కూడా నిలబడలేదు. మరి అలా బంధువులకు వ్యతిరేకంగా చేస్తూ ఉన్నారు, కోర్టులకు వ్యతిరేకంగా జరుగుతూ ఉంది. వాస్తవానికి చెప్పుకోవాలంటే రాజ్యాంగానికి మనం వ్యతిరేకంగా చేస్తున్నట్టుగా అర్థమవుతూ ఉంది. మరి ఏం చేయాలి దీనికోసము? బీజేపీ బిల్లు పెట్టాలి. బీజేపీ బిల్లు పెడుతుందా? ఈ 42% రిజర్వేషన్ అనేటువంటి హామీ ఇచ్చింది ఎవరు? కామారెడ్డి డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి పెద్దలు వచ్చి ఇక్కడికి వచ్చి హామీ ఇచ్చిపోయారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీకి బీజేపీ ఎందుకు బిల్లు పెడుతుంది? రాజకీయంగా చూసుకుంటే పెట్టదు. బీజేపీ మరి కాంగ్రెస్ పార్టీ ఇట్లా బీజేపీ కేంద్రంలో మీరు రాకపోయినా, మీరు వస్తారని నమ్మకం లేకపోయినా ఎందుకు ఇచ్చింది ఇక్కడ 42% బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి హామీ? అంటే వాళ్ళకు ఓట్లు కావాలి, రాజకీయం కావాలి. దానికోసం అప్పుడు నోటికొచ్చిన హామీ ఇచ్చేసిరు, ఓట్లు అయిపోయినాయి, గెలిచిన తర్వాత బీసీ సమాజం నుంచి భయంకరమైనటువంటి ఒత్తిడి రావడంతో ఇలా రకరకాలుగా రూపాంతరాలు చెందుకుంటా, డ్రామాలు చెందుకుంటూ వచ్చారు. ఇప్పుడు మరి వీళ్ళు ఇచ్చినటువంటి హామీకి బీజేపీ ఎందుకు పెడుతుంది బిల్లు? మళ్ళీ మరి అలాంటప్పుడు ఎందుకు బంద్కు మద్దతు ఇస్తూ ఉంది బీజేపీ? మద్దతు ఇవ్వకపోతే పచ్చి బీసీ వ్యతిరేకిగా ముద్ర పడుతుంది కాబట్టి. ఇవంతా పొలిటికల్ డ్రామా. అందుకే మన టైటిల్గా చూడండి క్లియర్గా. టైటిల్లో ఏమున్నది ఇక్కడ? బంధుపై బయటపడ్డ కాంగ్రెస్ బీజేపీల డ్రామా. బంధుపై బయటపడ్డ కాంగ్రెస్ బీజేపీల డ్రామా. ఇలా డ్రామా ఎట్లా ఉంటుందంటే అసలు కమల్ హాసను ఇంకా పెద్ద పెద్ద నటులు ఉంటారు కదా, ఆ నటులను మించిపోతారన్నమాట వీళ్ళు. బీజేపీ చేయాలి. మరి ఆ బీజేపీ ఎందుకు చేస్తలేదు? దేనికోసం చేస్తలేదు? దీని మీద ఆలోచన చేయాలి. సో కాబట్టి ఇదంతా కూడా మరి సాధ్యం కాదా అంటే 100% సాధ్యమవుతుంది. బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించవచ్చు. దానికోసము కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ తలుచుకోవాలి, ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ తలుచుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకులు పోయి ధర్నాలో పార్టిసిపేట్ చేస్తారు, ఆందోళన చేస్తారు, ప్లకార్డులు పట్టుకుంటారు, నినాదాలు చేస్తారు. వీళ్ళని వాళ్ళు తిడతారు, వాళ్ళని వీళ్ళు తిడతారు. ఇవాళ ఏం డ్రామా, మస్తు డ్రామా ఇవాళ. సో కాబట్టి ఇక్కడ బఫూన్లు అయింది ఎవరు? ఇక్కడ పాపం అమాయకులు ఆడుకున్నది ఎవరు? అమాయకులుగా బీసీలను అమాయకులను చేసి ఆడుకుంటున్నారు ఈ రెండు పార్టీలు, జాతీయ పార్టీలు. బంధుకు పిలుపునిచ్చి ఒకవైపు ప్రజలకు ఇబ్బందులు కల్పించడము, మరొక వైపు ఈ రకంగా రాజకీయంగా పబ్బం గడుపుకోవడం. వీళ్ళు ఏం చేయాలి? మరి ఏం చేస్తే ఈ 42% రిజర్వేషన్ వస్తుంది? పార్లమెంట్లో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం బిల్లు ప్రవేశపెట్టాలంటే మరి ఏం చేయాలి? ఏ రకంగా ఒత్తిడి చేయాలి? ఫస్ట్ హామీ ఇచ్చింది ఎవరు? ఈ 42% రిజర్వేషన్ మీద కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఆ కాంగ్రెస్ పార్టీకి ఎంతమంది ఎంపీలు ఉన్నారు రాష్ట్రంలో? 8 మంది ఎంపీలు ఉన్నారు. 8 మందితో రాజీనామా చేయించండి. ఎందుకు కేంద్ర ప్రభుత్వం దిగిరాదో చూద్దాం. మీరు 8 మందితో రాజీనామా చేయించిన తర్వాత ఇమ్మీడియట్గా నెక్స్ట్ డే నుంచి తెలంగాణ బీసీ సమాజం మొత్తం బీజేపీ ఎంపీలు ఎమ్మటి పడుతుంది. మీరు కూడా రాజీనామా చేయండి, కాంగ్రెస్ ఎంపీలు రాజీనామా చేసిరు అని. లోక్సభ స్థానాలే, రాజ్యసభ ఉంచుకోరు, దాచిపెట్టుకోరు, ఏం అభ్యంతరం లేదు. అట్లా ఈ 8 మంది ఆ 8 మంది రాజీనామా చేసి తెలంగాణకి వెళ్ళి 16 మంది. మోడీ దిగిరాడా? బీసీ బిల్లు పెట్టాడా? 42% రిజర్వేషన్ కల్పించడా? చట్ట సవరణ చేయడా? ఇప్పటికే తుమ్మితో ఊసిపోయి ముక్కు లెక్కుంది బీజేపీ కేంద్రంలో. ఇట్లా 8 మంది 16 మంది ఎంపీలు, అంటే ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న 8 మంది ఎంపీలు, బీజేపీ ఎంపీలు రాజీనామా చేస్తే మా తెలంగాణలో ఉన్నటువంటి బీసీల కంటే మాకేది ఎక్కువ కాదు. సో కాబట్టి మా బీసీ ప్రజల కోసం, వాళ్ళకి రిజర్వేషన్ కల్పించడం కోసం, 42% రిజర్వేషన్ ఇవ్వడం కోసం మేము రాజీనామా చేస్తున్నామని చెప్పేసి రాజీనామా పత్రాలు సమర్పించండి. పెట్టకపోతే ఎన్నికలు వస్తాయి. ఎన్నికల్లో ఏకైక ఎజెండా, ఆ ఎజెండాతో ఎన్నికలకు పోండి. అప్పుడు గెలిచినటువంటి వాళ్ళు మీకు మద్దతు ఇవ్వాలంటే మేము మా 42%కి మీరు ఒప్పుకోవాలనేటువంటి కండిషన్ పెట్టండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు చేయించుకుంటలేడు ఏపీలో. చంద్రబాబు నాయుడు కూసో అంటే కూసుటుండు మోడీ, లే అంటే లేస్తున్నాడు. అమరావతికి ఫండ్ తెచ్చుకుంటున్నాడు, విశాఖకు మొన్న గూగుల్ క్యాంపస్ తెచ్చుకున్నాడు, పెద్ద పెట్టుబడులు తెచ్చుకుంటున్నాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని డెవలప్ చేసుకోవడం కోసం చాలా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. మరి ఎందుకు మీరు చేయలేకపోతారు? మీరు 16 మంది ఉన్నారు కదా, అక్కడ కూడా 13 మంది ప్లస్ 16 మంది అక్కడ కూడా ఉన్నది. వాళ్ళకు కూడా మీకంటే పెద్ద బలం ఏం లేదు. మరి మీరు ఎందుకు చేయలేకపోతున్నారు? వాళ్ళు ఎందుకు చేస్తున్నారు? కాబట్టి తెలంగాణ సమాజాన్ని, బీసీ సమాజాన్ని మీరు మోసం చేయడం బంద్ పెట్టేసి
ఈ ఎంపీలు రాజీనామా చేయాలి. ఫస్ట్ కాంగ్రెస్ వాళ్ళు చేయాలి, ఎందుకంటే హామీ ఇచ్చింది వాళ్ళే కాబట్టి. కాంగ్రెస్ 8 మంది ఎంపీలు రాజీనామా చేసి దాని తర్వాత బీజేపీ 8 మంది ఎంపీలు, అందులో 2 కేంద్ర మంత్రులు రాజీనామా చేస్తే సచ్చినట్టు కేంద్ర ప్రభుత్వం దిగొస్తుంది. అప్పుడు బీసీలకు 42% రిజర్వేషన్ వస్తుంది చట్టబద్ధంగా. అప్పుడు ఏ కోర్టులు కొట్టేయలేవు, నా హైకోర్టు కొట్టేయలేదు, నా సుప్రీంకోర్టు కొట్టేయలేదు, ఏ కోర్టు దాన్ని ముట్టుకోలేవు. ఇలా 9th షెడ్యూల్లో అప్పుడు ఆ ఫెసిలిటీ ఉన్నది కాబట్టి నాడు 1992లో జయలలిత ఆ రోజు 9th షెడ్యూల్లో పెట్టించుకొని రాజ్యాంగబద్ధంగా రక్షణ కల్పించుకున్నది. అక్కడ 69% రిజర్వేషన్లు వస్తున్నాయి తమిళనాడులో. ఇప్పుడు ఆ రకంగా కావాలనుకుంటే ఇప్పుడు రాజ్యాంగ సవరణ చేయాలి. ఇప్పుడు 9th షెడ్యూల్లో పెట్టినా కానీ కోర్టులు వాటిని సమీక్షించి వాటిని కొట్టేసే ఆస్కారం ఉందని చెప్పేసి న్యాయ నిపుణులు, రిటైర్డ్ ఐఏఎస్లు చెప్తా ఉన్నారు. సో కాబట్టి మీరిప్పుడు రాజ్యాంగాన్ని సవరించుకోవాలి, చట్ట సవరణ చేయాలి. దానికోసం కాంగ్రెస్ బీజేపీలతోనే అవుతుంది. ఆ పని చేయకుండా బంద్ చేస్తాం, ఈ డ్రామాలు చేస్తాం, రోడ్ల మీదకి వచ్చి ఆ నీడు కొట్టుకుంటాం, ఈ నాడు కొట్టుకుంటాం. తెలంగాణ జనాలు మరీ ముఖ్యంగా బీసీ జనాలు ఎర్రిపప్పలు కాబట్టి మీరు కొట్టుకుంటుంటే మీ బొమ్మలు చూసినట్టు చూస్తుంటాం. ఇది వీళ్ళు చేస్తున్నటువంటి డ్రామా. ఈ డ్రామాని దయచేసి తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలి, మరీ ముఖ్యంగా బీసీ సమాజం అర్థం చేసుకోవాలి. వీళ్ళు ఇలా పార్టీల ఎజెండా వీళ్ళ పబ్బం గడుపుకోవడం కోసమే. ఇంకొక మాట కూడా ఉందండి, కాంగ్రెస్ వాడు లంగనో దొంగనో పెట్టిండు, 2 బిల్లులు తెచ్చిండు, చేసిండు, అయిపోయింది. బీజేపీ ఆయనకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే గవర్నర్ ఆమోదించవచ్చు, బీజేపీ ఆయన చేతుల్లోనే ఉంటుంది. అది ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కేంద్ర ప్రభుత్వం చేతుల్లోనే రాష్ట్రపతి గారు కూడా ఉంటారు. వీళ్ళు రిక్వెస్ట్ చేస్తే ఆమె పాస్ చేస్తుంది. మరి అట్లనే చేపించవచ్చు. అట్లా చేపిస్తురా? చేపిస్తలేరు. ఇవన్నీ కూడా కేవలము 2 జాతీయ పార్టీలు కలిసి బీసీలను ఏ రకంగా మోసం చేయవచ్చునో ఇవాళ బంధుతోటి మరొకసారి స్పష్టమైపోయింది. అంతా డ్రామా. ఈ డ్రామాలో ఇబ్బందులు పడేది ప్రజలు. రేపు మభ్య పెట్టడం కోసం రేపు ఎన్నికలు ఉన్నాయి, ఇక్కడ జూబ్లీ హిల్స్లు ఉన్నాయి, రేపు ఇంకా ఉప ఎన్నికలు రాబోతూ ఉన్నాయి, దాంతోపాటు సర్పంచ్ లోకల్ బాడీ ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. దీనికోసం ఒక డ్రామా క్రియేట్ చేసేసి ఓ 4 రోజుల తర్వాత మొత్తం అంత సర్దుకొని ఏమైనా సందలో వాడు రాజకీయం చేస్తాడు. ఆయన చట్టాలు చేసేది వీళ్ళంతా మళ్ళీ అగ్రవర్ణాలైనా వాళ్ళ అవకాశాలను పోగొట్టుకొని మీకోసం ఎందుకు ఇస్తారు 42% బీసీ రిజర్వేషను? ఇదంతా కూడా పెద్ద చర్చ. ఇది కేవలం మనల్ని మభ్యపెట్టడానికి, మత్పరించడానికి మాత్రమే జరుగుతున్నటువంటి ఈ బంధులు, ఈ కార్యక్రమాలు, ఈ వ్యవహారం అంతా కూడా. బంధుకు అందరం మద్దతు తెలపాల్సిందే. ప్రతి బీసీ బిడ్డ, బీసీ సమాజం మద్దతు తెలిపింది కూడా ఇవాళ. కానీ దీనివల్ల బంధుల వల్ల రాదు 42% రిజర్వేషన్, చట్ట సవరణ వల్ల వస్తుంది. సుప్రీంకోర్టు నిలబడాలంటే చట్ట సవరణ చేసి ఆ చట్ట సవరణ ప్రకారం సుప్రీంకోర్టు కూడా దాన్ని ముట్టుకోలేకపోతుంది. అప్పుడు అది కదా చేయాల్సింది. ఆ పని చేయకుండా ఈ బంధువులు చేసుకుంటూ పోతే ఏమొస్తుంది? ఏమీ రాదు. కేవలము పొలిటికల్ పార్టీల ఏదో డ్రామా చూడాల్సింది తప్ప అంతకు మించి ఏం లేదు. ఇప్పటికైనా బీసీ సమాజం తెలుసుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.